ఈ మధ్యకాలం చూస్తున్నాము చాలా స్క్రీన్ టైం అంటే టీవీ కావచ్చు, ల్యాప్‌టాపు, సెల్ ఫోన్‌లు. సో, పెద్దలు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు చాలా టైం స్పెండ్ చేస్తున్నారు. సో, వీటి వల్ల ఎఫెక్ట్స్ ఏముంటాయి తెలుసుకుందాము. హాయ్ నేను మీ డాక్టర్ గుండు నరేష్. సో, స్క్రీన్ టైం అనేది చాలా వేగంగా పెరుగుతుంది. సో, వీటి వల్ల మన బ్రెయిన్‌లో ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటో తెలుసుకుందాము. సో, స్క్రీన్ టైం ఎక్కువ చూడడం వల్ల ఏమవుతుందంటే ఒకటి కాన్సంట్రేషన్ తగ్గుతుంది, ఫోకస్ కావచ్చు, మన అటెన్షన్ స్పాన్ అనేది బాగా తగ్గుతుంది. అందులో బ్లూ లైట్ వస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే నిద్ర అనేది లైక్ ఒక హార్మోన్ మెలటోనిన్ ఉంటుంది. ఆ రిలీజ్ తగ్గుతుంది. దానివల్ల నిద్ర కూడా సరిగా ఉండకపోవచ్చు, ఇరిటబిలిటీ, అలాగే కంట్లో బాగా బర్నింగ్ ఉండడం కావచ్చు, తలనొప్పి. సో, పిల్లలు కూడా చాలా చూస్తున్నాము. వాళ్ళలో కూడా గ్రోత్ అనేది డెవలప్మెంట్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాగే వాళ్ళ క్రియేటివిటీ అవ్వచ్చు, అవి కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో, వీటిని మనం ఎలా తగ్గించవచ్చు? సో, కొన్ని టెక్నిక్స్ లైక్ 20-20-20 ఉంటుంది రూల్ అనేది. అంటే ఎవ్రీ 20 మినిట్స్ 20 ఫీట్ డిస్టెన్స్ని ఒక 20 సెకండ్స్ చూస్తే ఏదైతే మనకి కంటి నొప్పి కావచ్చు, హెడేక్ కావచ్చు, అవి బాగా తగ్గుతుంది. అలాగే మీరు ఏదైతే స్క్రీన్ టైం ఉందో దాన్ని రిప్లేస్ చేయవచ్చు. లైక్ బుక్స్ చదవడం కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, వాకింగ్ చేయవచ్చు. అలాగే లిమిట్ పెట్టుకొని మీరు దాన్ని షిఫ్ట్ చేసుకోవచ్చు. అలాగే పిల్లల్లో కూడా ఏమైనా మంచి హాబీస్, అవుట్డోర్ గేమ్స్ అవ్వచ్చు, ఇండోర్ గేమ్స్ అవ్వచ్చు, ఇలా బుక్స్ చదవడం కావచ్చు. సో, ఇలాంటివి చేయడం వల్ల మన స్క్రీన్ టైం అనేది బాగా తగ్గించవచ్చు. సో, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే యూ కెన్ షేర్ టు ద ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.